తెలుగువారి సత్తాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేసిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం ఎంతో గర్వంగా ఉందని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నన్ను వరుసగా పర్చూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రోత్సహించిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు, యువనేత మంత్రి నారా లోకేష్ కు, అలాగే నా వెన్నంటే నడిచిన పర్చూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు అని పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను క్యాంపు కార్యాలయంలో నేడు ఘనంగా నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఏలూరి టీడీపీ పార్టీ కోసం పనిచేసిన నాయకులను ఎమ్మెల్యే ఏలూరి ఘనంగా సత్కరించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మండల, గ్రామ నాయకులతో పాటు టీడీపీ వివిధ విభాగాల నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. స్టేట్ డైరెక్టర్ షేక్ హుస్సేన్ గారు, పేదపూడి సురేష్ గారు, అదేవిధంగా గౌరవనీయులు పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మరియు ప్రయోజనాలకి ఇది ఒక పార్టీ జన్మస్థానం 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మన అన్న మధుసూదన్ గారు ఎంతో ఆలోచన చెప్పి మన పేదల కోసం కాబట్టి సెంట్రల్ భారతదేశం నుండి ఈ పేరు వచ్చి మన జ్ఞాపకాన్ని సంబంధించి ఇంకొక మండల పార్టీ అధ్యక్షులు శ్రీ నాయుడు ఈరోజు కేవలం వ్యక్తుల స్వార్థం కోసం సంపాదించిన డబ్బులు అడ్డంగా దొరికితే దాన్ని కాపాడటం కోసం కొంతమంది గుంపులు పోగు చేసి రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి రావాలనే తలంపుతో కొన్ని పార్టీలు ఏర్పడ్డాయి, అధికారంలోకి వచ్చినాయి. వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన విధ్వంసం మనకు తెలుసు. ఇది ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన పని కాదు, ఒక రాజకీయ పార్టీ బాధ్యత కాదు. ఒక రాజకీయ పార్టీ ఆ వర్గాలను రిప్రజెంట్ చేసే ఒక వేదికగా ఉండి
అధికారంలో ఉన్నప్పుడు ఆ వర్గాలకి ఆ ప్రాంతానికి అవకాశం ఉన్నంత సర్వీస్ చేసుకుంటూ అధికారం లేనప్పుడు ఆ వర్గాల యొక్క రైట్స్ ని హక్కుల్ని ప్రొటెక్ట్ చేసేదానికి బాధ్యత తీసుకునేదే ఒక రాజకీయ పార్టీ. కానీ ఈ రోజు మనం నిన్నటి మొన్నటి దాకా 2019-20 మధ్యలో అధికారంలో వచ్చిన పార్టీలు ఏ రకంగా పరిపాలన చేశాయి, ఆ 5 సంవత్సరాలు మన ప్రాంతానికి ఏం జరిగింది, మన గ్రామానికి ఏం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే, ఒక ఆలోచన చేస్తే సమాధానం మీకే దొరుకుతుంది. ఆ రోజు 2014-19 మధ్య కాలంలో మీ అందరి ఆధారాలతో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి నాకు మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి సపోర్ట్ తో, మీ అందరి ఆశీస్సులతో వచ్చిన అవకాశాన్ని 3 సార్లు ఎక్కడా కూడా ఆగకుండా ఈ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం పచ్చూరు నియోజకవర్గ ప్రజలు మనకు అందించారు. దాదాపు 14 సంవత్సరాలు మీ అందరితో ఒక మీలో ఒకటిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఒక అనుబంధం ఏర్పడింది. ఇక్కడ ఉన్న మన ప్రాంతం యొక్క భౌగోళిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల మీద చాలా స్పష్టత, అవగాహన ఈ 14 సంవత్సరాల్లో నేను తెలుసుకున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.